అందరికీ నమస్తే అండి. డీలిమిటేషన్ అంటే నియోజకవర్గాల పునర్విభజన దేశవ్యాప్తంగా ఇప్పుడు ఇదే చర్చ. దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుంది. ఉత్తర భారతదేశంలో కొన్ని రాష్ట్రాలు బాగా బాగుపడతాయి. ఉత్తర భారతదేశంలో ఉన్న రాజకీయ లబ్ధి ద్వారా బీజేపీ శాశ్వతంగా అధికారంలో ఉంటుంది. సో శాశ్వతంగా దక్షిణ భారతదేశంలో ఒక 5-6 రాష్ట్రాలకు అన్యాయము నష్టము ఎక్కువగా ఉంటుంది అనేది స్టాలిన్ గారు లేవనెత్తిన వాదన. దానికి రేవంత్ రెడ్డి గారు, కేటీఆర్ గారితో సహా చాలామంది చెప్తున్నారు. అయితే దురదృష్టవశాత్తు మన ఆంధ్రప్రదేశ్లో ఏ ఒక్క నాయకుడికి కూడా ఇది తెలిసినా, దీని నష్టం తెలిసినా, దీని ప్రభావం తెలిసినా నోరెత్తి మాట్లాడే ధైర్యం లేదు. మన రాష్ట్రంలో దేశంలోనే ఎంత ప్రత్యేకత అంటే మన రాష్ట్రంలో అత్యంత నేరమయమైన పొలిటీషియన్స్ మన దగ్గరే, అవినీతి కేసులు ఎక్కువ ఉన్న వాళ్ళు మన దగ్గరే, ధనిక పొలిటీషియన్స్ మన దగ్గరే, కులపెచ్చ ఉన్న వాళ్ళు మన దగ్గరే. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న వాళ్ళకి ఏమైనా రాష్ట్రం పట్ల ప్రజల పట్ల అంకిత భావం ఉంటుందంటే ఏ ఒక్కడికి ఉండదు. సరే, ఇది కాసేపు పక్కన పెడదాం. మన పార్టీల నాయకులకు గడ్డి పెట్టే వీడియో నెక్స్ట్ చేస్తా. ఇప్పుడు అసలు బీజేపీ వాళ్ళు చేస్తున్న కుట్ర, కుయుక్తి, కన్నింగ్, దాన్ని ఎవరికి ఎలా కావాలంటే అలా పిలుచుకోవచ్చు. నేనైతే కుట్ర అంటాను, కన్నింగ్ అంటాను, కుయుక్తులు అంటాను. ఎందుకు అనేది చాలా క్లియర్గా ఈ వీడియోలో చెప్తా. అసలు నియోజకవర్గాల పునర్విభజనను బీజేపీ వాళ్ళు షా నరేంద్ర మోదీ గారు అండ్ అమిత్ షా గారు ఆ ద్వయం వాళ్ళకి ఎలా రాచబాట, బంగారు బాట వేసుకుంటున్నారు అనేది చాలా క్లియర్గా మనం ఈ వీడియోలో చూద్దాం. నిజానికి ఇది నేను ఫుల్గా చెప్పాలి అంటే మీకు స్క్రీన్ మీద ఒక ఆర్టికల్ చూడండి. సో ఈ ఆర్టికల్ సారాంశం ఏమిటంటే 2001 ఆగస్టు 21వ తేదీన 2001 ఆగస్టు 21వ తేదీన పార్లమెంట్లో ఒక రాజ్యాంగ సవరణ చేశారు. మీరు అది చదవచ్చు. ద 84th Constitutional Amendment Act 2001. In 2001, the then Atal Bihari Vajpayee-led NDA government extended the freeze on the delimitation of Lok Sabha and Assembly seats on the basis of the 1971 census till 2026, introducing a constitutional amendment bill in Lok Sabha in this regard on August 21, 2001. Then Union Law Minister Arun Jaitley said that delimitation should be frozen for another 25 years as there are some states which have implemented the family planning program very effectively and there are some states where it has not been effectively implemented. చాలా క్లియర్గా మీకు అర్థమయ్యే ఉంటుంది. దీని సారాంశం ఏంటయ్యా అంటే 2001 ఆగస్టు 21వ తేదీన చేసిన 84వ రాజ్యాంగ సవరణ. ఇది ఎన్డీఏ గవర్నమెంట్ అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు చేసిందే ఈ సవరణ. దీని ఉద్దేశం ఏమిటి? 2026 తర్వాత జరిగే జనాభా లెక్కల ఆధారంగానే పార్లమెంట్ స్థానాలు పెంచాలి. ఈలోగా పార్లమెంట్ స్థానాలు పెంచితే 1971 నాటి జనాభా లెక్కలనే తీసుకోవాలి కదా. అంటే ఇప్పుడు 2026లో పార్లమెంట్ స్థానాలు పెంచాలి. అలా పెంచాలంటే 1971 నాటి లెక్కలనే తీసుకోవాలి వాళ్ళు తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ ప్రకారం. అంటే పార్లమెంట్ స్థానాలు 2009లో ఎన్ని ఉన్నాయో ఇప్పుడు అన్నీ ఉంటాయి, పెరగవు, పెంచడానికి వీల్లేదు. పెంచాలంటే ఏం చేయాలి? 2026 తర్వాత జనాభా లెక్కలు జరగాలి. అర్థమైంది కదా వాళ్ళు తీసుకొచ్చిన రాజ్యాంగ సవరణ అది. సో దానికి బీజేపీ వాళ్ళు ఎంత ప్లాన్ చేశారు? నిజానికి 2021లో జనాభా లెక్కలు జరగాలి మన దేశంలో కదా. ప్రతి 10 ఏళ్ళకు ఒకసారి జరిగే క్రమంలో 2021లో జరగాలి. 2021లో కోవిడ్ ఉంది కాబట్టి జరగల. మరి 2021 ఆగస్టుతో కోవిడ్ వెళ్ళిపోయిందిగా. 2021 ఆగస్టుతో సెకండ్ వేవ్ వెళ్ళిపోయింది. మనందరం మన పనుల్లో ఉన్నాం, అవునా? టీచర్లు పని చేసుకుంటున్నారు, ఉద్యోగులు పని చేసుకుంటున్నారు, ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. మరి 2021 ఆగస్టు నుంచి 2021లోనో 22లోనో 23లోనో ఎందుకని జనాభా లెక్కలు తీసుకోవాలా? ఎందుకంటే 2026 తర్వాత జనాభా లెక్కలు చేస్తే ఆ లెక్కల ఆధారంగా పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన చేసేయచ్చు. అప్పుడు ఇప్పుడున్న 543 కాకుండా 846 సీట్లకు పెంచేయచ్చు అనేది బీజేపీ వాళ్ళ ఆలోచన. అంటే 2021లో కనుక జనాభా లెక్కలు వేసి ఉంటే ఆ లెక్కలు అంటే దాన్ని తీసుకోవడానికి ఉండదు, 1971 లెక్కలే తీసుకోవాలి. అదే 2026 తర్వాత జరిగే జనాభా లెక్కలు వచ్చాయనుకోండి, అప్పుడు ఆ లెక్కల ఆధారంగా పార్లమెంట్ సీట్లు పెంచేయచ్చు. అది 2001లో చేసిన రాజ్యాంగ సవరణ ఉద్దేశం. ఇది బీజేపీ వాళ్ళు ఆలోచించారు. సో చాలా జాగ్రత్తగా ప్లాన్డ్గా 2026లో నియోజకవర్గాల పునర్విభజన జరగాలని ముందుగానే ఆలోచించి దానికి తగ్గట్టు 1971 నాటి లెక్కలైతే మనకేమీ పప్పులొడకు, మనకి వర్కౌట్ అవ్వదు. కాబట్టి
2026 తర్వాత కదా జనాభా లెక్కలు మనకు కావాలి, కాబట్టి అప్పుడే జనాభా లెక్కలు వేయిద్దాం, అప్పుడే మనం తీసుకుందాం, దాని ఆధారంగా చేద్దామని. సో దీనివల్ల నష్టం ఏంటంటే 1990, 2000 ఆ దశకాల్లో మన దేశవ్యాప్తంగా కుటుంబ నియంత్రణ, ఫ్యామిలీ ప్లానింగ్ బాగా ఇంప్లిమెంట్ చేశారు. అందులో పర్టికులర్గా సదరన్ స్టేట్స్ అంటే దక్షిణ భారతదేశంలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిస్సా, కేరళ, కర్ణాటక ఈ రాష్ట్రాలు బాగా ఇంప్లిమెంట్ చేశాయి. ఎంతగా ఇంప్లిమెంట్ చేశాయంటే మీరు పక్కన ఒకసారి ఈ మ్యాప్ చూడండి. అంటే జనాభాకి సంబంధించి గ్రోత్ రేట్ ఏ రాష్ట్రంలో ఎంత ఉంది అనేది మీరు పక్కన కంపారిజన్ చూడొచ్చు. పాపులేషన్ 2001, పాపులేషన్ 2011 అనేది మీరు పక్కన చార్ట్ చూస్తే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. అలాగే ఈ పాపులేషన్ గ్రోత్ రేట్ చార్ట్ కూడా ఒకసారి చూడవచ్చు. అంటే ప్యూర్లీ మనకు అర్థమవుతుంది ఏంటంటే దక్షిణ భారతదేశంలోని 5-6 రాష్ట్రాలు జనాభా నియంత్రణ పాటించాయి, ఉత్తర భారతదేశంలో జనాభా నియంత్రణ పాటించాల. సో బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు విపరీతంగా జనాభాలో ఉన్నారు, పెరిగిపోయారు. అక్కడ పాపులేషన్ గ్రోత్ రేటు మోర్ దెన్ 20% ఉంది. మన దగ్గర పాపులేషన్ గ్రోత్ రేటు 10, 11, 13 ఆ పర్సెంట్లోనే ఉంది 1971 నుంచి చూసుకుంటే. సో ఈ లెక్కన ఒకవేళ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే 2026లో జరిగే జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఏం జరుగుతుందో తెలుసా? పక్కన ఒకసారి చార్ట్ చూడండి, మీకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. 846 టోటల్ సీట్స్, అందులో యూపీ ప్లస్ బీహార్ 222 సీట్లు వస్తాయి. యూపీ అండ్ బీహారే 222 సీట్లు, బీహార్ 79, యూపీ 143. సౌత్ ఇండియా మొత్తం కలిపి 166 సీట్లు వస్తాయి. సౌత్ ఇండియాలో ఆంధ్రప్రదేశ్ ప్లస్ తెలంగాణ 54, తమిళనాడు 49, కర్ణాటక 41. సో సౌత్ ఇండియాలో ఉన్న అన్నీ కలిపితే 165. యూపీ అండ్ బీహార్ ఓన్లీ ఆ 2 రాష్ట్రాలే 222. చూసారా? అంటే దక్షిణ భారతదేశం ఇంకా ప్రాభవం కోల్పోతారు. పార్లమెంటులో సంఖ్య బిలో 25% ఉంటుంది. పార్లమెంట్లో మొత్తం 848 స్థానాలు ఉంటే అందులో దక్షిణ భారతదేశానికి సంబంధించిన 5-6 రాష్ట్రాల సంఖ్య 200 కూడా ఉండదు. అంటే వాళ్ళు గట్టిగా బీజేపీ బలంగా ఉన్న ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర ఈ రాష్ట్రాల్లో వాళ్ళు గెలిస్తే చాలు, ఇంక వాళ్ళు శాశ్వతంగా అధికారంలో ఉండిపోతారు. అది ప్లాన్. సో మీకు దానికి సంబంధించిన ప్రభావం మీరు చాలా స్పష్టంగా చూడొచ్చు. ఇదిగోండి ఇక్కడ నియోజకవర్గాల పునర్విభజన జరిగితే హౌ లోక్సభ మే లుక్ ఇఫ్ డీలిమిటేషన్ హ్యాపెన్స్ అని ఇండియా టుడే వాళ్ళు ఒకటి మ్యాప్ తయారు చేశారు, అది కూడా చూడొచ్చు. ఏ రాష్ట్రాలకు ఎన్ని పార్లమెంట్, ఎన్ని లోక్సభ సీట్లు వచ్చే అవకాశం ఉందనేది ఒక పట్టిక వేశారు, ఇది కూడా చూడొచ్చు మీరు. అంటే ఇక్కడ దక్షిణ భారతదేశంలో సీట్ల సంఖ్య తగ్గిపోద్ది. సో మీకు చాలా స్పష్టంగా ఏమర్థమవుతుంది? మన రాష్ట్రాలకు అన్యాయం జరుగుద్ది. ఎప్పుడైతే మన రాష్ట్రాల్లో ఎంపీల సంఖ్య తక్కువ ఉందో, ఎవరైనా కేంద్రంలో అధికారంలోకి రావాలి అంటే ఆ 5-6 రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, బీహారు, రాజస్థాను, గుజరాత్, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్ ఆ 5-6 రాష్ట్రాల మీద ఫోకస్ పెడతారు. అవే ఎక్కువ సీట్లు ఉంటాయి. అక్కడ గెలిస్తే చాలు కేంద్రంలో అధికారంలోకి వచ్చేయచ్చు, ఇంకా సౌత్ ఇండియాతో పని ఉండదు. అలాంటప్పుడు ఒకటో నష్టం, ఇక్కడ జనాభా తక్కువ కాబట్టి ఫండ్స్ తక్కువ వస్తాయి. జనాభా ప్రాతిపదికన ఇచ్చే ఆర్థిక సంఘం నిధులు తక్కువ వస్తాయి, పంచాయతీరాజ్ శాఖ ద్వారా ఇచ్చే నిధులు తక్కువ వస్తాయి, ప్లస్ వివిధ పథకాలు కేంద్రం అమలు చేసే పథకాల డబ్బులు తక్కువ వస్తాయి. పోనీ దాన్ని గలమెత్తుదాము, పార్లమెంట్లో మాట్లాడదాము అంటే మన వాళ్ళకి అవకాశం కూడా ఇవ్వరు కంప్లీట్గా. ఇప్పటికే మన దేశంలో నార్త్ వాళ్ళ డామినేషన్ ఎక్కువ ఉంది అంటారు. అప్పుడు ఇంకా పెరుగుద్ది. ఇది దేనికి దారితీస్తే తెలుసా? దక్షిణ భారతదేశం ఒక సెపరేట్ దేశం కావాలి మాకు. ఇప్పుడు వరకు మన దేశంలో ప్రత్యేక రాష్ట్రాల వాదన మాత్రమే ఉంది. మాకు ప్రత్యేక రాష్ట్రం అనే వాదనలు మాత్రమే వచ్చాయి. కానీ ఇక మీదట ఇదే కొనసాగితే, బీజేపీ వాళ్ళు ఇదే కుయుక్తు కుట్రపూరిత ఆలోచనలు చేస్తే దక్షిణ భారతదేశంలో వాళ్ళందరూ కూడా మాకు ప్రత్యేకమైన దేశం కావాలి, మాకు ప్రత్యేక దేశం కావాలి, మా దేశాన్ని మేము పరిపాలించుకుంటాం అనేంత వరకు దారితీస్తుంది. భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ ఈ ఉద్యమం చేసినా ఆశ్చర్యపోకర్లా. ఎందుకంటే ఈ పరిస్థితులు దానికి దారితీస్తాయి. పోనీ ఇదంతా చంద్రబాబు గారికి తెలీదా? ఇదంతా పవన్ కళ్యాణ్ గారికి తెలీదా? మన రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం వాళ్ళ కళ్ళెదురుగా కనిపించదా? కనిపించిన వాళ్ళు మాట్లాడలేరు. ఎందుకంటే ఎన్డీఏలో వాళ్ళు భాగస్వాములుగా ఉన్నారు. పోనీ జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసుగా
జగన్మోహన్ రెడ్డి గారు అయినా మాట్లాడవచ్చుగా, ఆయన కూడా మాట్లాడరు. ఎందుకంటే ఆయనకు భయం, వణుకు, ఎక్కడ మళ్ళీ కేసులన్నీ బయటకు తీస్తారో అని. సో అందుకే ఎక్కువగా నష్టపోతున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, ఎక్కువగా మౌనంగా ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. సో ఇంతకన్నా దద్దమ్మ నాయకులు మనకున్నారా? ఇంతకన్నా చెత్త రాజకీయం ఇంకెక్కడైనా ఉందా? సో అందుకే ఆంధ్రప్రదేశ్లో ఒక రకంగా మన దేశంలో ఉన్న కల్చర్ మన రాష్ట్రంలో ఉన్న కల్చర్ కావచ్చు, మన రాష్ట్రంలో ఉన్న మేధావితనం, తెలివితేటలు కావచ్చు, మన రాష్ట్రంలో ఉన్న వనరులు, మానవ వనరులు, ప్రకృతి వనరులు కావచ్చు, మన రాష్ట్రానికి ఒక సంపద, మన రాష్ట్రానికి గర్వకారణం. అట్ ద సేమ్ టైం మన రాష్ట్రంలో ఉన్న పొలిటికల్ సిస్టమ్, మన రాష్ట్రంలో ఉన్న పొలిటీషియన్స్, మన రాష్ట్రంలో ఉన్న నాయకులు, వీళ్ళంత చెత్త దేశంలో ఇంకెక్కడ ఉండరేమో. బహుశా ఉండొచ్చు, పొలిటీషియన్స్కి అధికార దాహం ఉండొచ్చు, స్వార్థం ఉండొచ్చు. కానీ సొంత రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నప్పుడు, సొంత గడ్డకి అన్యాయం జరుగుతున్నప్పుడు మాట్లాడలేకుండా ఆ అధికారం ఉంటే ఎంత, పోతే ఎంత? జగన్మోహన్ రెడ్డి గారికి మంచి అవకాశం. స్టాలిన్ గారి కంటే ఈయన ఎక్కువ ఉద్యమించవచ్చు ఒక రకంగా. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఇలా ఎవరో ఆయన ఉన్నాడుగా, కేసీఆర్ గారు, ఇద్దరు కలిపి మంచి జోడుగుర్రాల్లాగా దీన్ని ఉద్యమం చేయొచ్చు. స్టాలిన్ కంటే ఎక్కువ ప్రభావితం చేయగలరు వీళ్ళిద్దరు కలిస్తే, ఈ డీలిమిటేషన్ అంశం మీద పోరాడితే. కానీ భయం. కేటీఆర్ గారు వెళ్ళిన మీటింగ్కి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళలేకపోయారు. సో ఇంక చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారి గురించి అంటే ఎంత చెప్పినా తక్కువే. అవకాశం దొరికిన ప్రతిసారి నరేంద్ర మోదీ గారిని ఆకాశానికి ఎత్తేద్దామా అని చూస్తున్నారు ఇద్దరు. ఎప్పుడు సందు దొరుకుద్దా నరేంద్ర మోదీ గారి మీద కీర్తనలు, భజన కీర్తనలు రాద్దామా అని ఆలోచిస్తున్నారు. సో వాళ్ళ పరిస్థితి అలా ఉందన్నమాట. సో మన రాష్ట్రం ఎక్కువ అన్యాయం జరుగుతున్న మాట వాస్తవం, వీళ్ళు ఎవరు మాట్లాడలేదు అనేది అయితే వాస్తవం. సో ఓవరాల్గా ఈ డీలిమిటేషన్ అనేది చాలా నష్టం అయితే తీసుకొస్తుంది. దాని ప్రభావం మన భవిష్యత్తు, మన పిల్లల మీద ఎక్కువగా ఉంటుంది అన్నమాట.